హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై గార్డెనింగ్ ఛానల్ తోటమాలి. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మన వీడియో మల్లె మొక్క. మల్లె మొక్కలు అంటేనే సమ్మర్ వచ్చిందంటే మల్లె మొక్కల నుంచి మనము విపరీతంగా ఫ్లవర్స్ తీసుకుంటాం కదా. కాకపోతే చాలామంది అడుగుతున్నారు, మా మల్లె మొక్కలో ఈ విధంగా ఫ్లవర్స్ రాలేదండి, దానికి మీరు ఏం టిప్స్ను ఫాలో అవుతున్నారు, ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉన్నారని. నేను మల్లె మొక్క మీద ఇదివరకే చాలా వీడియోస్ చేసి ఉన్నాను. కాకపోతే మనం ఎప్పుడూ కూడా ఫర్టిలైజర్స్ ఎప్పుడు రెగ్యులర్గా ఒకటే ఫర్టిలైజర్స్ ఇవ్వకూడదు. ఎందుకంటే ఒకసారి ఇచ్చిన ఫర్టిలైజర్స్లో ఒక రకమైన న్యూట్రియంట్స్ అంటే పోషకాలు ఉంటే, రెండోసారి ఇచ్చే ఫర్టిలైజర్స్లో ఇంకో రకమైన న్యూట్రియంట్స్ ఉంటాయి. అందువలన మనము ఈ ఫర్టిలైజర్స్ మారుస్తూ ఉండాలి. ప్రతి 15 రోజులకు ఒకసారి ఇచ్చినప్పుడు ఒకసారి ఒక రకమైనది ఇవ్వండి, ఇంకోసారి ఇచ్చేటప్పుడు ఇంకో రకమైనది ఇవ్వండి. ఇలా మారుస్తూ ఇవ్వటం వల్ల మల్లె మొక్కకి అన్ని రకాలైన న్యూట్రియంట్స్ మొక్క అనేది చాలా బాగా హెల్తీగా పెరుగుతూ మంచి ఫ్లవర్స్ వస్తాయి. ఇది ఇప్పటికీ మనము మార్చి అయిపోయి ఏప్రిల్ నెలలోకి వచ్చేసాం కదండి. ఆల్రెడీ చాలామంది ఒక వరుస మల్లెపూలన్నీ కోసుకొని ఉంటారు. ఇది విడతలుగా ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి కదా. నాకు ఆల్రెడీ ఒకసారి ఫ్లవర్స్ అన్నీ వచ్చేసాయండి. మళ్ళీ రెండోసారి ఫ్లవర్స్ రావటం మొదలైనాయి. ఈ రకంగా మనం వర్షాకాలం వచ్చి ఈ సీజన్ కంప్లీట్ అయ్యే లోపల చాలా విడతలుగా ఫ్లవర్స్ మనము తీసుకోవాలంటే కొన్ని టిప్స్ను మనము ఫాలో అవుతూ ఉండాలి. ఆ రకంగా చేయగలిగితే మీకు మల్లె పువ్వులు అనేది రెగ్యులర్గా కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. మనకి మల్లెపూలు అనేటివి వచ్చినప్పుడు ఒక్కొక్క గుత్తిలో 4-5 మొగ్గలు అనేటివి ఉంటూ ఉంటాయి. పెద్దగా ఉండే మొగ్గలు ముందు విడిగిపోతాయి. తర్వాత చిన్నగా ఉండే మొగ్గలన్నీ రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి అలా నెక్స్ట్ డే విడిగిపోతాయి. అలా విడిగిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే, ఇప్పుడు నేను చెప్పబోయే టిప్పును మన పెద్దవాళ్ళు కూడా ఎప్పుడు చెప్తూనే ఉంటారండి. ఈ టిప్పు మనకు చాలామందికి తెలియదు. దాన్ని ఫాలో అవటం ద్వారా చాలామంది మళ్ళీ రెగ్యులర్గా ఫ్లవర్స్ అనేటివి వస్తాయి. అదేంటంటే, ఒక్కసారి ఈ పువ్వులన్నీ మనం కోసేసామనుకోండి, పెద్ద మొగ్గ వచ్చేసింది, లాస్ట్ మొగ్గ కూడా వచ్చేసింది, ఇంకా అక్కడ ఎండిపోయినట్లు అయిపోతుంది. ఆ ఎండిపోయేటప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని కట్ చేసేయాలండి. ఆ టిప్పును కట్ చేయాలి. కట్ చేయటం అంటే 1 లేదా 2 ఆకుల కింద వరకు మీరు కట్ చేయండి. ఒక్కోసారి మనము కట్ చేయకపోయినా నష్టం ఏం లేదండి. అంటే తర్వాత కింద నుంచి చిగుర్లు అనేటివి వచ్చేస్తాయి. కాకపోతే అది లేటు ప్రాసెస్. మనము పూలన్నీ కోయంగానే వెంటనే వాటిని కట్ చేసేస్తే తొందరగా పక్కన చిగుర్లు వచ్చేస్తాయి. అలా కాకుండా మొక్క దానంతటదే పక్క నుంచి చిగుర్లు రావాలంటే కొంచెం టైం తీసుకుంటుంది. దానివల్ల మనము ఫ్లవర్స్ అయిపోగానే ఈ విధంగా దాన్ని కట్ చేసేయండి. ఇక్కడ ఇంకో టిప్పును కూడా తెలియజేస్తానండి. కొంతమందికి పువ్వులు కోయటం అనేటివి ఇష్టం ఉండదు. చెట్లోనే ఉండాలి, అందంగా ఉంటుంది, చెట్లో నుంచి కట్ చేయకూడదు అనేది కొంతమంది ఫాలో అవుతుంటారు. నాలాంటి వాళ్ళు కూడా ఉంటారండి. అలాంటి వాళ్ళలో నేను కూడా ఉన్నాను. పువ్వులు కోయటం అనేది ఇష్టం ఉండదు. పైగా కోసిన పువ్వులు భగవంతుడి పాదాల దగ్గరికే వెళ్ళాలి అనేది నా సిద్ధాంతము. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, ఆ విధంగా ఎండిపోయిన ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా ఆ నెక్స్ట్ డే కన్నా తీసేయండి. అలా తీసేయటం వలన మొక్కకు చాలా మంచిదే జరుగుద్దండి. దానివల్ల లాభం ఏంటంటే, మొక్కకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఇవి ఎండిపోయిన పువ్వులు లాగేసుకుంటూ ఉంటాయి, మళ్ళీ చిగురించాలి అనే ఉద్దేశంతో. అలా కాకుండా వాటిల్ని మనం తీసేయటం ద్వారా ఆ ఎనర్జీ అంతా, మనం ఇచ్చేటివి పోషకాల ద్వారా వచ్చే ఎనర్జీ అయినా కానీ, సూర్యరశ్మి ద్వారా తీసుకునే ఎనర్జీ అయినా, వాటర్ ద్వారా తీసుకునే ఎనర్జీ అయినా, ఇలాంటివన్నీ కూడా మొక్కకు మిగతా పువ్వులకి మొగ్గలు విడగటానికి లేదా మొక్క ఇంకా బాగా డెవలప్ అవటానికి, కొత్తగా చిగుళ్ళు రావటానికి, ఈ విధంగా మిగతా వాటికన్నిటికీ ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనము వాడిపోయిన పువ్వులు కానీ, విడిగిపోయిన పువ్వులు కానీ ఆ నెక్స్ట్ డేకైనా తీసేస్తూ ఉండండి. ఇలా కట్ చేయటం ద్వారా మనకి ప్రతి చోట, అంటే కత్తిరింపు చేసిన ప్రతి చోట నుంచి పక్కన 2-3 కొత్త చిగుళ్ళు రావటం, ఇంకా బాగా మొక్క గుబురుగా దట్టంగా రావటం అయితే జరుగుతుందండి. మల్లె మొక్కలో కొత్తగా చిగుళ్ళు రావటానికి, కొమ్మలు రావటానికి ఆ మొక్కకి మొదటగా మనం ఇవ్వవలసిన ఫర్టిలైజరు నైట్రోజన్ అనేది మొక్కలకు అందితే కొత్తగా చిగుర్లు వచ్చి కొమ్మలతో ఆకుపచ్చగా మెరుస్తూ ఉంటుంది మొక్కంతా కూడా. ఇంకా కొత్తగా చిగుర్లు వచ్చాయి కానీ మొక్క దట్టంగా ఉంది, గుబురుగా ఉంది, పచ్చగా ఉంది, కాకపోతే ఫ్లవర్స్ రావటానికి ఫాస్ఫరస్, పొటాషియము ఇవి 2 ఉపయోగపడతాయి. పొటాషియం అనేది కొమ్మలను బలంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. కొమ్మలు బలంగా ఉంటేనే మొగ్గలు రాలిపోకుండా ఉంటాయి. ఇంకా ఫాస్ఫరస్ అనేది మొగ్గలు, పూల ఉత్పత్తి పెంచడానికి ఉపయోగపడుతుంది. వాటికి కావాల్సిన, అంటే పూలు రావటానికి అవసరమైన హార్మోన్ ఇది ప్రేరేపిస్తుంది. ఈరోజు నేను ఈ 3 రిచ్గా ఉండే ఒక ఫర్టిలైజర్ని చూపిస్తాను. అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఈ 3 ఉండే ఫర్టిలైజరు.
ఈ ఫర్టిలైజర్ని ఇచ్చే ముందు ఇంకో అద్భుతమైన ఫర్టిలైజర్ను కూడా నేను మల్లె మొక్కలకు యాడ్ చేస్తున్నాను. ఇది మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇంకా తయారు చేసుకున్న తర్వాత ఎక్కువ రోజులు వీటిని స్టోర్ చేసుకోవచ్చు. ఇది పాడయ్యేది కాదు, చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మొక్కలకు మనం ఇచ్చుకోవచ్చు. ఇది మల్లె మొక్కలకి ఒక అద్భుతమైన ఫర్టిలైజర్ అని చెప్పవచ్చు. ఒక్క మల్లె మొక్కలకే కాదండి, గులాబీలు, మందారాలు వీటన్నింటికి కూడా ఇది తయారు చేసుకొని ఇవ్వవచ్చు. దీనికి మనకు కావాల్సింది నిమ్మకాయ తొక్కలు. ఈ సీజన్లో సమ్మర్లో నిమ్మకాయలు ఎక్కువగా వాడుతాం కదా. నిమ్మకాయలు మనము వాడేసిన తర్వాత వాటి తొనలతో మనము ఈ ఫర్టిలైజర్ని తయారు చేసుకోవచ్చు. ఇంకా నిమ్మకాయ తొక్కలు లేకపోతే ఆరెంజెస్, బత్తాయిలు ఇవి కూడా మనం ఉపయోగించవచ్చు. అంటే వాటి తొనలను మనము ఉపయోగించవచ్చు. వీటిల్లో ఏది ఉన్నా వాటి తొక్కలతో ఈ ఫర్టిలైజర్ని తయారు చేసుకోవచ్చు. ఫర్టిలైజర్ వేటితో తయారు చేసినా కూడా వాటి ద్వారా వచ్చే ఫలితం మాత్రం ఒకేలాగా ఉంటుంది. అన్నింటిలోనూ అధికంగా పొటాషియము, ఫాస్ఫరస్, మెగ్నీషియము, జింక్ ఉంటాయి. దీని ద్వారా మల్లె మొక్క అభివృద్ధి చెందటానికి ఇంకా మొగ్గలు, పువ్వులు రావటానికి వీలవుతుంది. దీన్ని మనము ఎలా తయారు చేసుకోవాలంటే, మనము జ్యూస్ తీసేసిన తర్వాత ఈ తొనలు లేదా తొక్కలు ఉంటాయి కదా, వాటిని చిన్న చిన్న ముక్కలు, అంటే మనకు ఎంత చిన్న వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బాటిల్లో 3/4 వరకు మన వాటర్ వేసేసి ఈ తొనలన్నీ దాంట్లో వేసేసి ఒక 4-5 రోజుల వరకు ఉంచేసేయండి. మూతను కూడా పూర్తిగా టైట్గా కాకుండా కొద్దిగా లూజ్గా పెట్టేసి మూత ఉంచేసి తర్వాత ఒక సైడ్కు ఉంచేసేయండి. ఒక 4-5 రోజుల తర్వాత ఇది ఫర్టిలైజర్ తయారవుతుంది. 5-6 రోజుల తర్వాత ఒక మంచి ఫర్టిలైజర్ రెడీ అవుతుంది. అయితే ఈ ఫర్టిలైజర్ని ఉపయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఈ ఫర్టిలైజర్ని బాగా డైల్యూట్ చేసి మాత్రమే మొక్కలకి ఇవ్వాలి. కనీసము 1:5 రేషియో అండి. అంటే ఒక కప్పు ఈ ఫర్టిలైజర్ ఇచ్చినప్పుడు దాంట్లో 5 కప్పుల నీళ్లు కలిపి మాత్రమే డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వాలి. ఇంకా తరచుగా కూడా ఈ ఫర్టిలైజర్ని ఇవ్వకూడదు. ఇప్పుడు ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూడండి. ఇవి ఆరెంజెస్ తొక్కలండి. ఈ సమ్మర్లో ఆరెంజెస్ అన్నీ వచ్చినప్పుడు ఆ పీల్స్ అన్నీ తీసేసి వీటిలో వేసి వాటర్ వేసి పెట్టుకున్నానండి. ఇలా మనము స్టోర్ చేసుకోవడానికి ఎన్ని రోజులైనా నిలువ ఉంచడానికి ఉపయోగపడతాయి. ఆరెంజెస్, బత్తాయిలు, నిమ్మకాయలు ఇలా మూడింటితో కూడా నేను ఫర్టిలైజర్ని తయారు చేసుకున్నాను. కాకపోతే ఈ ఫర్టిలైజర్ని మనము ఇచ్చే ముందు ఒక 2 రకాలైన ఫర్టిలైజర్ని ఒక్క రోజు ముందు, అంటే ఈరోజు మనము ఈ ఫర్టిలైజర్ని వాటర్కి ఇస్తుంటే ఒక రోజు ముందు వీటిని నేను మొక్కలకు యాడ్ చేస్తున్నానండి. అదేంటంటే ఇది అరటి తొక్కలతో తయారు చేసుకున్న ఫర్టిలైజరు. అరటి పళ్ళు తినేసిన తర్వాత వాటి తొక్కల్ని ఎండబెట్టుకొని మిక్సీ చేసుకుంటే వచ్చింది. ఇదేంటంటే మనము టీ పౌడర్ని మనం యూజ్ చేసిన టీ పౌడరు వాడేసిన తర్వాత కడిగేసి ఆరబెట్టేసి స్టోర్ చేసుకున్నవి. ఇవి రెండూ కూడా చాలా బాగా అద్భుతంగా పనిచేస్తాయి. వీటిని మొదట మొక్కలకి ఇస్తున్నాను. మనము ఏ ఫర్టిలైజర్ని అయినా సరే మొక్కలకి ఇచ్చే ముందు మట్టిని పొడిగా చేసుకోండి. ఆ విధంగా రాళ్ళుగా గట్టిగా ఉండేటప్పుడు పైన వేసేయటం ద్వారా మనం ఇచ్చిన ఫర్టిలైజర్ అనేది మొక్కకు చేరదు. కాకపోతే ఈ విధంగా మనము మట్టిని అంతా బాగా పొడిగా చేసుకున్నాక ఈ ఫర్టిలైజర్స్ ఇవ్వటం ద్వారా మట్టి లోపలికి, అంటే మట్టి చివర వరకు, వేర్ల వరకు ఈ ఫర్టిలైజర్ చేరుతుంది. ఎంత శాతం ఇది మొక్కలకు ఇవ్వాలంటే 1 స్పూను ఒక మొక్కకు లెక్కన ఇస్తున్నాను. చిన్న మొక్కలకైతే 1 స్పూన్ అండి, పెద్ద మొక్కలకైతే 2-3 స్పూన్లు ఇస్తున్నాను. టీ పౌడర్ అంటే వాడేసిన టీ పౌడర్ అయితే పెద్ద స్పూన్ 1 ఇస్తున్నాను. అదే మనము వాడనిది యూజ్ చేయని టీ పౌడర్ అయితే 1/2 స్పూన్ ఇవ్వండి. ఇంకా అరటి తొక్కలతో తయారు చేసుకున్న ఈ ఫర్టిలైజర్ ఉంది కదా, ఇది కూడా అంతే ఇస్తున్నాను. ఇది మనకి చాలా బాగా ఫ్లవర్స్ రావడానికి ఉపయోగపడతాయండి. ఒక్క మల్లె మొక్కలకే కాదు, మీరు ఈ విధంగా తయారు చేసుకున్న ఈ ఫర్టిలైజర్ని అన్ని రకాల ఫ్లవరింగ్ ప్లాంట్లకి ఉపయోగించండి. బాగా మొక్కలకి ఈ విధంగా వేసిన తర్వాత మట్టిలో బాగా కలిసేటట్లు చేత్తో కలిపేసుకొని ఆ తర్వాత మీరు మొక్కలకు వాటర్ ఇచ్చేసేయండి. ఈ ఫర్టిలైజర్ ఒక రోజు ఇచ్చిన తర్వాత నేను చూపించిన నిమ్మకాయ తొక్కలతో తయారు చేసుకున్న ఫర్టిలైజర్ని ఆ మరుసటి రోజు కానీ లేదా 2 రోజుల తర్వాత అయినా సరే మీరు ఇవ్వండి. ఇక ఈ ఫర్టిలైజర్ని 1:5 రేషియోలో మాత్రమే మొక్కలకి ఇవ్వండి. అంటే 1 కప్పు ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని తీసుకున్నప్పుడు అందులో 5 కప్పుల నీళ్లు కలిపి డైల్యూట్ చేసి మొక్కలకు మాత్రమే ఇవ్వండి. ఇది ఇచ్చిన తర్వాత 15 రోజుల వరకు ఏ ఫర్టిలైజర్ ఇవ్వకండి. ఈరోజు వీడియోలో మల్లె మొక్కలకి అవసరమైన అద్భుతమైన ఫర్టిలైజర్స్ని ఏ విధంగా తయారు చేసుకొని మొక్కలకి ఇవ్వాలో మీకు చూపించాను కదా. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నాను. నచ్చితే ఒక లైక్, కామెంట్ ఇవ్వండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.